దాన్ని ఆపాలని ఒక విషం చిమ్ముతూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆయనకి తెలియదు. అమరావతి క్యాపిటల్ సిటీ, కృష్ణానదికి ఈ పక్కన ఉంది, అవతల వచ్చి విజయవాడ ఉంది. వెస్టర్న్ బైపాస్లో బ్రిడ్జ్ చేసాం, ఆ మధ్య వచ్చి 3.2 కిలోమీటర్లు. ఆయన ఏం చెప్తాడంటే విజయవాడకి అమరావతికి 40 కిలోమీటర్లు చెప్పారు. 40 కిలోమీటర్లు అసలు ఎక్కడ చెప్తారో ఏం చెప్తారో తెలీదు. సీఎం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని మన మొదలుపెట్టారు. ఒకరోజు సీఎం సత్యనపల్లి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు రాజధాని. ఒకరోజు విశాఖపట్నం కూర్చుని రాజధాని, ఒకరోజు వచ్చి ఇంకో ఊర్లో కూర్చొని ఎలా అవుతుంది? సీఎం గారు, మంత్రులు, అధికారులు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ అందరూ కూర్చొని అక్కడ అసెంబ్లీ ఉండాలా, కూర్చొని చేసుకుంటే అది రాజధాని. ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంటుంది. మున్సిపాలిటీ కూడా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు అడిగారు సార్, బిల్డింగ్లో మొత్తం చాలటం లేదు, 3-4 దగ్గర మా యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఒక దగ్గరికి రాకుంటే పరిపాలన సరిగా ఉండదని అడిగారు. ఇప్పుడే మీ శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారు ఏమన్నారంటే, మున్సిపల్ కమిషనరు, అధికారులు, వాళ్ళ కౌన్సిల్ అంతా ఒకే దగ్గర ఉంటే ప్రజలు అక్కడికి వస్తారు, సమస్యలు సాల్వ్ అవుతాయి. అటుగానే మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్లో కొంతమంది ఉన్నారు, 3-4 దగ్గర కొంతమంది ఉన్నారు, అంతా కలిసి ఒక దగ్గర తెస్తాం, ఒక బిల్డింగ్ కట్టించుకుంటామని అడిగారు. అంటే ఒక మున్సిపాలిటీకి ఒక్క దగ్గర ఉండాలనుకున్నప్పుడు అమరావతి రాజధాని ఈ స్టేట్కి ఉండాలి. కానీ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు, అర్థం కాని మాటలు. నదీ గర్భంలో బిల్డింగ్స్ కడతామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇలా ప్రజలు చీకొట్టుకుని 11 సీట్లకి కన్ఫామ్ చేసిన 11 సీట్లకి ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగల. ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ 11 పెద్ద 0 అయిపోతాయి. ఆర్థిక వ్యవస్థని నడపటం అస్సలు రాక చిన్నపిల్లని చేసే. దానికి ఉదాహరణ నా శాఖ తీసుకున్నా, అన్ని శాఖలు అంతే, నా శాఖ చెప్తున్నాను. నా శాఖలో 2019 ఫిబ్రవరి, అప్పుడు నేనే మంత్రిని, 2019 ఫిబ్రవరిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్ళకి నీటికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలని, స్వచ్ఛమైన వాటర్ కనెక్షన్ ఇవ్వాలని 5,350 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేస్తే, ఆ రోజు మంత్రి శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఆ 5,350 కోట్లు పోయింది. 5,350 కోట్లు ఎంతో కష్టపడి తెచ్చాం. 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది. ఇంతలోకి ఎలక్షన్ వచ్చినాయి, గవర్నమెంట్ మారింది. వాళ్ళు 90% ఇస్తారు, మనం 10% పెట్టుకోవాలా. వాళ్ళు ఇచ్చిన దానికి మ్యాచింగ్ బట్టక అయిపోయింది. అసలు ఎవరు పోగొట్టుకోరు, ఏ ప్రభుత్వం కూడా పోగొట్టుకోరు. అదేవిధంగా అమృత స్కీమ్, ఇంకో స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,500 కోట్లు. వాళ్ళు 50% ఇస్తారు, మనం 50% పెట్టాలా. అది శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాక అదే ఆగిపోయింది, 8,500 కోట్లు. మరొకటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రానికి 3,000 కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది. 50% వాళ్ళు, 50% రాష్ట్రం. 2020-21లో 250 కోట్లు కేంద్రం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా అయిపోయింది. అసలు ఎవరు బాగుంటున్నారు? 14-19లో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కేంద్రాన్ని తరిమేవాడు, పోండి అక్కడికి పోయి మీరు ప్రాజెక్టు చేశారా అండి, రాష్ట్ర వాటా నేను ఇస్తానని. నిన్న మీటింగ్ జరిగిన, కలెక్టర్స్ మీటింగు, అధికారుల మీటింగ్ జరిగిన, అక్కడ కూడా చెప్పారు కేంద్రానికి వెళ్ళండి మినిస్టర్లు, ప్రాజెక్టు తీసారా అండి, రాష్ట్ర ఇవ్వాల్సిన వాటా ఇస్తాము. కానీ గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వదిలేసింది. దానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసింది. జనరల్గా కుటుంబంలో